ఎన్నో కలర్స్ ఉంటే రక్తవర్ణమైన సింధూరమే ఎందుకు దిద్దారు చెప్పండి? అంటే సృష్టికర్తను మనం సమీపించేటప్పుడు పాప పరిహారాన్ని చూపించకుండా మనం సమీపించడానికి లేదు. పాప పరిహారం ఏంటంటే నీ పాపాలకు నువ్వన్నా బలి కావాలి, లేదా నీకు బదులు మరొకరన్నా బలి కావాలి. అందుకే మనిషికి ప్రతిగా పశువు అనే సిస్టమ్ పెట్టి మనిషి పాతకాలు దాని మీద మోపి దాని రక్తంతో మనకు ప్రాయశ్చిత్తం చూపి మనల్ని విడిచిపెట్టే ప్రక్రియ ఆనాడు దేవుడు ఏర్పాటు చేసింది. అంటే గొర్రెల రక్తం మనల్ని విమోచించదని కాదు. ఈ విషయం మీకు అర్థమైతే మీ పాపాలకు ఆ గొర్రె ఎలాగైతే బలైందో అలాగే నేనే యుగములంతమందు నా ప్రియ కుమారుణ్ణి, అంటే నాలో ఒక అంశని, నాలో ఒక భాగమై ఉన్న వాడిని మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీకు బదులు మీ పాప శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని మీ పాపములకు ఆ గొర్రె ఏ విధంగా బలైందో అలాగున్న లోక పాపాలన్నిటినీ మోసుకునే దేవుని గొర్రె పిల్లగా ఆయన వస్తాడు. ఆయన రక్తంతో మీకు రక్షణ, ఆయన రక్తంతో మీకు పాప క్షమాపణ. దీనికి సంకేతంగా నుదుటన రక్తవర్ణం దిద్దుకున్నారు, ఇంటి గుమ్మాలకు అది కొట్టుకున్నారు. అంతేకాదు ఇప్పుడు మీరు స్టడీ చేసినా కూడా దొరుకుతుంది, గ్రంథముల్లో చెప్పారు పాప పరిహారార్థమైన బలి అది ఏ విధంగా జరగాలో ఫుల్ క్లారిటీ ఉంది. మొత్తం యేసు ప్రభును చూపిస్తుంది. ఆఖరికి పైన ఆయన మీద ఉన్న అంగి మీకు తెలుసా? యేసు ప్రభు అంగి ఎలా కుట్టబడిందో అందులో చెప్పాడండి. ఆ పశువుకి వేసే వస్త్రం కటింగులు చేసి కుట్టకూడదంట, ఒకేసారి నెయ్యాలంట. యేసు ప్రభు అంగి ఒకేసారి నేతకు ఉంచబడి నేయబడింది. ఆ మాట గ్రంథంలో కూడా ఉంటుంది. ఎక్కడ కూడా కట్టింగులు కుట్లు ఉండవు. దాని అర్థం ఏంటో తెలుసా? కట్టింగులు కుట్లు ఉంటే దోష సహిత జీవితం, కట్టింగులు కుట్లు లేకపోతే దోషరహిత జీవితం. ఆ వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు అంటాడు చూడండి, గుర్తుందా? ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని గురించి కూడా ఆ మ్యాటర్ రాశాడు. ఎక్కడ? బైబిల్లో మాత్రమే కాదు, హైందవ సాహిత్యంలో రాశాడు. అది చూసి మతిపోయింది. అరే ఇంత క్లియర్గా శిలువ బలిదానం అంతా ఇందులో నమోదు చేయబడితే దీన్ని ఎందుకు చూడనియట్లేదు? ప్రజల్ని దీని దగ్గరికి ఎందుకు రానియట్లేదు? పూర్వదినాల్లో ఏం చేసేవారు తెలుసా? శూద్రుడు వేదం వింటే చెవిలో శేషం కరిగించి పోసేవారు. వినకూడదు. వేదం పలికితే నాలుక కట్టు, వేదం వింటే ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెట్టారు? ఎందుకంటే సరిగ్గా ఆ సాహిత్యంలో ఆ వ్యాఖ్యానాల బ్రాహ్మణాలు ఉపనిషత్తులు స్టడీ చేస్తే ఖచ్చితంగా చాలామందికి డౌట్ వస్తుంది, ఈ పర్సన్ ఎవరు? మనందరికీ పాపముల నుండి నిష్కృతి ఇచ్చేటువంటి ఈ రక్షకుడు ఎవరు? ఈ అగ్ని ఎవరు? సాహిత్యంలో ఆ వ్యాఖ్యానాల బ్రాహ్మణాలు ఉపనిషత్తులు స్టడీ చేస్తే ఖచ్చితంగా చాలామందికి డౌట్ వస్తుంది, ఈ పర్సన్ ఎవరు? మనందరికీ పాపముల నుండి నిష్కృతి ఇచ్చేటువంటి ఈ రక్షకుడు ఎవరు? ఈ అగ్ని ఎవరు? యజ్ఞమైపోయిన ఈ అగ్ని ఎవరు? తిరిగి లేచిన అగ్ని ఎవరు? దేవతలంతా మొక్కిన ఈ అగ్ని ఎవరో? బలి పశువైన ఈ అగ్ని ఎవరు అని ఖచ్చితంగా ప్రజలు అన్వేషిస్తారు, ఆలోచిస్తారు. అలా అన్వేషించి తెలుసుకున్న వాళ్ళలో చాలామంది భక్తిపరులు ఉన్నారు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, జో గారు ఎంతమందికి తెలుసు అండి? జాషువా డానియల్ గారు ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. జో గారి తండ్రి గారు దానియేల్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు వీరాస్వామి గారు. ఈ వీరాస్వామి అనేటువంటి ఈ మహనీయుడు వేదంలో చూసే ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనే మంత్రంలో ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజల పాపముల కొరకు ప్రజాపతే యజ్ఞమవుతాడు, యజ్ఞమై వారికి రక్షణ ప్రసాదిస్తాడు అని అర్థం వచ్చేటట్టుగా వారి పాపములకు ప్రాయశ్చిత్తం ప్రజాపతే చేయాలని. ప్రజాపతి అంటే ఎవరో తెలుసా?
ప్రజాహ సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్. ప్రజలందరినీ సృష్టించి పాలించెడివాడు ప్రజాపతి. అది తాండ్య మహాబ్రాహ్మణంలో మీకు దొరికింది. అదిగో హిందీలో అండర్లైన్ చేసింది అది మంత్రం. ఇప్పుడు ఆ పరిశోధనలు యాడ్ చేస్తామంటే నేను చెప్పినట్టు ఏఐ గారు ఏఐ ఉన్నాడుగా మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. చూడండి ఒక చూపు దానిలో దొరుకుతుంది మొత్తం. అంటే మనకు మ్యాటర్ అర్థమైంది, వాళ్ళకి అర్థం కాల. అర్థం కాకపోగా అసలోని మనం పట్టుకుంటే మీరు మతం మారారు, మీరు మతం మారారు, మతం మారారు అని పిచ్చి పట్టినట్టు కొట్టుకుంటున్నారు. మతం మారటం కాదురా, వేదములో యజ్ఞ పశువుగా ఎవరిని గూర్చి చెప్పబడిందో ఆ అసలోని పట్టుకున్నారా నాయన మేము అంటున్నాం మనం. అసలోడు ఆయన రా, అసలు కథానాయకుడి దగ్గరికి వచ్చావరా. మేము మతం మారటం ఏందిరా ఆశోదోళ్ళారా? మీరున్నారా అజ్ఞానాంధకారంలో, మీరున్నారా పరమతంలో. అసలు ఉండాల్సినటువంటి సరైనటువంటి మతం సమ్మతం, అభిమతం, సత్యమతం యేసు ప్రభురా నాయన. అందులో చెప్పారు. కాదంటావా? మరి బలి అయిన వాడు ఎవరు? యజ్ఞమైన వాడెవరు? దేవతలందరి చేత మొక్కించుకున్న అగ్ని ఎవరు? బలి పశువైన అగ్ని ఎవరు? తన్ను తాను ఆహుతించుకున్న సృష్టికర్త ఎవరు? పురుష సూక్తం అండి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం రిఫరెన్సెస్ కూడా పురుష సూక్తం. అందులో సృష్టికర్త తనను తానే ఆహుతించుకొని ఈ సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడట. అది చూడండి, ప్రతిదీ ఆధారం. సృష్టికర్త తనను తాను ఆహుతించుకోవడం చూడండి. భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. ఇంకా దిప్పునానా? భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆహుతి అనే మాట తీసుకోండి ఫస్ట్. భగవంతుడు త్యాగం ఏంది? భగవంతుడు ఆహుతి ఏంది? భగవంతుడు బలి పశువుగా మారటం ఏంది? బలి పశువు పాప పరిహారార్థమై ప్రజల కోసం బలయ్యేది కదా. భగవంతుడు అలా అవటం ఏంటంటే, మరి పిల్లలందరూ ఆయన పిల్లలే, అందరికీ తండ్రి ఆయనే. పిల్లలు చేసిన పాతకాలకు మరి నాన్న చెప్పాలిగా జవాబు, నాన్న కట్టాలిగా అమౌంట్. అలాగున అందరినీ సృజించిన వాడు భగవంతుడు గనక ఆయనే ఈ బిడ్డలందరి పాపములకు తనను తానే ఆహుతించుకొని ప్రాయశ్చిత్తార్థ బలి అయి తిరిగి లేచి అందరి పాపములకు నిష్కృతి చూపి అందరూ మోక్షపదం చేరడానికి ఆయనే మార్గమవుతాడు. దీన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును అల్లా. ఆ డైలాగ్ కొంచెం నొక్కి చెప్పండి. ఎవరికి మీరు ఎలా చెబుతారో తెలుసు. నేనే అంటే అర్థమైంది. అసలు అనొచ్చా యేసు ప్రభు గారు? అట్లా అనొచ్చా అసలు యేసు ప్రభు గారు? నేనే ఏంది అసలు? ఎంతమంది లేరు? అదే మాకు బాధ కలిగేది. నేనే ఏందని మరి ఉన్నది అదే. మరి ఏం చేద్దాం? ఉన్నోడు ఆయనే, మరి ఆయన ఉన్నది ఒకడే కాబట్టి నేనే అంటాడు. ఈ విధంగా ఇతర సాహిత్యాల్లో కూడా ఆయన యొక్క శిలువ బలిదానం, పాప పరిహారార్థమైన యజ్ఞాన్ని గురించి క్లియర్గా ఉంది. అయినా నేను కళ్ళు మూసుకుంటాను అంటే నీ కర్మ. ఇంకెంతకాలం నానా? కొద్ది రోజులు. ఎవరు ఏ డ్యాన్స్ వేసినా ఇంకెంత కొద్ది, ఒక 30-40 ఏళ్ల లోపు ఇక దిగుతాడు. ఎందుకంటే కథ క్లైమాక్స్కి వచ్చింది. నిజంగా జోక్ కాదు, కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇది క్లైమాక్స్ సీను. అన్నిటి అంతము సమీపమైంది. భూమి మీద సాతాను రాజ్యం కుప్పలా కూలిపోబోయేటువంటి శుభదినాలు ఆరంభమయ్యాయి. యేసు రాజుగా భూమండలం అంతటిని పరిపాలించే దినములు ఆసన్నమయ్యాయి. ఇది కూడా 1, 2, 3, 4 అది 1000 సంవత్సరములు. ఏ రాజు కూడా భూమండలాన్ని అంత పరిపాలించలా. యేసురాజు పరిపాలించబోతున్నాడు. నమ్మి చెప్పిన మాట విని చేసిన పాపాలన్నిటి నుంచి విడుదల పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది
యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో దోషాలన్నీ కడిగేసుకొని బయట పడితిరా ధన్యులు. పాపమును ఒప్పుకున్న వాడికి క్షమ కలిగిద్ది, ఒప్పుకోనోడికి శిక్ష కలిగిద్ది. దేవుడు ఒప్పుకొని కడిగేసుకునే ఛాన్స్ ఇక్కడ భూమి మీద మనకి క్లియర్గా ఇచ్చాడు, అవకాశం. దానికోసం ఆయన మహిమను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఏ మనుషుడు పడనంత అవమానం పడాల్సి వచ్చింది, తన ప్రాణమే ధారపోయాల్సి వచ్చింది. పొద్దున అన్న చెబుతుంటే గుండె జల్లుమంది. ఆయనకి ఏమి బాధ అండి వచ్చి భూమి మీద ఇంత బలిదానం చేయటానికి? ఎంత ప్రమాదం మనకు లేకపోతే అంత పని చేశాడు ఆయన. ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకుందామా? తీసుకోవటానికి లేదు. నమ్మిన వాడు సువార్త ప్రకటించకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం సువార్త ప్రకటించకపోతే, ఈ సత్యం ప్రజలకు అందకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, నశించిపోతారు. అందుకే ప్రభువుని తెలుసుకున్నవాడు, రక్షింపబడిన వాడు ఇతరులకు ప్రకటించడం అనే బాధ్యత కలిగి ఉండాలి. ఇంతవరకు ప్రభువుని ఎరిగి ఉండకపోతే, ఇదిగో నేను చెప్తున్నాగా, ఒకప్పుడు విపరీతమైనటువంటి విగ్రహారాధనలో మునిగి తేలింది నేను. వాటన్నిటిని విడిచి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నా పాప పరిహారార్థమై నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నా బరువు మోసిన వ్యక్తిగా ఒక్క యేసు ప్రభు తప్ప నేను ఫాలో అయిన వాళ్ళలో ఎవ్వరూ కనపడలా. నాకు సభాముఖంగా సాక్ష్యం ఇస్తున్నా. ఇలాంటి సాక్ష్యం నేను ఇచ్చినప్పుడు ఇప్పటికే చాలా మందికి నేనంటే నచ్చదు. వీడు ఎప్పుడు చెప్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా నొప్పి కలిగిద్ది, అయినా పర్వాలా. కానీ బాహాటంగా మళ్ళీ నేను ఎవరిని దూషించట్లా, ద్వేషించట్లా. నాకెందుకండి? పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. హల్లెలూయా. సత్యం ఎరిగిన నేను కనీసం ఇన్ని కూటాల్లో ఒక్క రోజన్నా ఈ విషయం క్లారిటీ ఇవ్వకపోతే, భార్యాభర్తల గురించో, మామ అల్లుళ్ళ గురించో, అత్త కోడళ్ళ గురించి ఏదో ప్రసంగం చేసి కాసేపు కామెడీలు చేసి జంప్ అవ్వచ్చు. రేపు తోలు తీస్తాడా? ఎరా, నా పిల్లలు బలైపోతున్నారు నా సత్యం తెలియక. తెలిసిన వాడు ధైర్యంగా ప్రకటించకపోతే ఎవర్రా వాళ్ళకి చెప్తారో? చెప్పాలి కదరా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. మీకు ఇచ్చిన ఈ సాక్ష్యం ఆనాడు దేవుడు నాకు కనువిప్పు కలిగించాడు. ఇక సత్యం నాకు అర్థమైంది. ఆనాడు దేవుడు నాకు కనువిప్పు కలిగించాడు. ఇక సత్యం నాకు అర్థమైంది. ఓహో, నా బరువు మోసినోడు ఇతనా? ఒరి అసలోని పక్కన పెట్టి బరువు మోసినోడిని ఏమో చండాలంగా తిట్టి నా కోసం ఏం చేయని వాళ్ళకి ఎగబడి తెగ చేశాను కదరా నాయన. పిచ్చోడికి ఎక్కడో లోకం అంట, ఎక్కడ అట్టబడి పిచ్చి పిచ్చిగా చేశాను. అరే తేడా పడ్డానని సుమతి శతక పద్యానుసారంగా అక్కరగురాని చుట్టము మ్రొక్కిన వరమి అని రేల్పు మోహరమున బార నైశ్వము గ్రక్కున విడవంగా వలయ కదరా సుమతి అన్నాడు కదా. గ్రక్కున వదిలేసి మొత్తాన్ని టక్కున పట్టుకున్నా చేశాయని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభుని ఆయన గురించి ఇంకా తెలుసుకొని, ఇంకా కాస్త తెలుసుకొని నాకు అర్థమైపోయింది. 2002 ఏప్రిల్ 17వ తారీఖున నరసరావుపేటలో దైవజనులు జానయ్య పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నారు.
ఏసన్న గారి వైపు నుంచి రావచ్చు, ఆయన కూడా చూడవచ్చు మీరు మళ్ళీ ఒకసారి. బై లక్ వాళ్ళిద్దరు వచ్చారు ఈరోజు నా సాక్ష్యం కోసమే. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2002లో ఏప్రిల్ నెల 15, 16, 17 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో. ఆ కూటాలకి దైవజనులు ఏసన్న గారు వచ్చారు. నేను అప్పుడే చర్చికి పోవటం పోయింది, స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈయన అప్పుడు అక్కడ నడిపిస్తున్నాడు దైవజనుడుగా. అక్కడ ఉండి నాకు ఆయన తెలీదు, ఏం తెలుసు, ఎవరు తెలుసు అన్న తెలీదు, నాకేం తెలుసు. ఆదివారం నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నా మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి కలుస్తూ ఉండండి నాయనని ధైర్యం చెప్పి పంపించేవాడు. ఆ విధంగా నేను మొదటిసారి అడుగుపెట్టింది, ఆ అడుగుపెట్టిన దానిలో మొదట దైవజనుడుగా ఈయన ఉన్నాడు. ఈరోజు మీకు చూపిస్తున్నాను మళ్ళొకసారి. ఇది 2002 ఏప్రిల్ 17 యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి. ఇంకా ఆలస్యం చేయలే, ఎందుకంటే నాకు విడుదల కావాలి. కాబట్టి నేను ఇంకెందుకు తడవు చేయాలి? చెడిపోయిన పనులు చేయటానికి ఏ ఆలోచన లేకుండా దూకాం. ఆ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచించటం అవసరం అంటారా? నేడు అను దినం ఉండగానే కడిగేసుకుంటే మంచిదిగా. ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తే సడన్గా కూటాలు పెట్టి పిలుపునిచ్చారు. అప్పుడు పోయి బాప్తిస్మం పొందా ఈయన సమక్షంలో, ఆయన చేతుల మీదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనపడుతున్నాడు కూర్చున్న ఆయన. ఎవరండి? ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. దేవునికి మహిమ. ధన్యుడా దైవజనుడు, దేవునికి మహిమ. షాలేము రాజు అనే పేరు పెట్టింది ఆయనే. ఏమండి? ఏనాడైతే యేసు ప్రభుని నా జీవితంలోకి ఆహ్వానించాను, దైవజనుల ప్రార్థన, ఆత్మీయుల ఆత్మీయ స్పర్శ, వెరసి దేవుని వాక్య ధ్యానం, మారు మనసు పొంది రక్షణానుభవం పొంది దేవునిలోకి అడుగు పెట్టడం, అప్పుడు ఇక లైఫ్ ఒక మలుపు తీసుకుంది. అన్ని సంవత్సరాలు ఉన్నారు చప్పట్లోటి దేవుని మహిమపరుద్దాం. అప్పుడు అన్ని సంవత్సరాలు అంధకారంలో పడి కొట్టుమిట్టాడిన నా బ్రతుకు ఒక ఆశ్చర్యకరమైన మలుపు అప్పుడు తీసుకుంది. అది టర్నింగ్ పాయింట్. టైమ్స్ వస్తాయండి. ఇక ముగిస్తానా, ఏం టెన్షన్ పడవకండి, వీడు ఎంతసేపు తింటాడో అని. దేవునికి స్తోత్రం. మొత్తం నేను మిమ్మల్ని తినేది మీరు తినొద్దు, పోయి ముగిస్తాలే. ఎందుకో ఈరోజు నా సాక్ష్యం చెప్పాలనిపించింది, అందుకే చెప్పా. రేపు దేవుని చేత అయితే వాక్యం చెప్పుకుంది. ఇన్ని కూటాల్లో ఒక్కసారన్నా సువార్త చెప్పకపోతే ఏమన్నా అర్థం ఉంటుందా? సువార్త అంటే ముందు అసలు నేను ఎందుకు మారానో చెప్పాలి, నాకేం అర్థమై మారానో చెప్పాలి, యేసు ప్రభు నా కోసం ఏం చేశాడో చెప్పాలి. సువార్త నీకు అర్థమైందా? అసలు ప్రభుని నువ్వెందుకు నమ్ముకున్నావో ఇతరులకు సాక్ష్యమే. ప్రభు నీ కొరకు చేసింది ఏదో సాక్ష్యమే. నువ్వేం ప్రసంగ శాస్త్రాలు చదవాల్సిన అవసరంలా, లేకపోతే ఒక
60 సంవత్సరాలు నువ్వేం బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరంలే. చక్కగా నీకు తెలిసినంత వరకు అసలు నువ్వెలా మారావో, నీ జీవితంలో ప్రభు నీకు ఎట్టి కార్యములు చేశానో అవన్నీ ఇతరులతో పంచుకో. నీ సాక్ష్యమే అనేకుల్ని కదిలించిద్ది. అంతే ఉంటాడు మన మీద, మందంతా కరేపాకు వ్యవహారం. అర్థమైందా? మందంతా కరేపాకు వ్యవహారమే. ఉండరా అంటాడు ఆయన, ఆగట్లేదు ప్రభా నాకు తపన అంటాం మనం. ఖచ్చితంగా ఎంతమంది ఒప్పుకుంటారండి? అలాగే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చూసారా లేదా? చూస్తే చేతులు ఎత్తాడు, ఆ జనం సాక్ష్యం తెలుసుకుంటారు. కాబట్టి ఆయన ఉన్నాడు సజీవుడు, అది నీకు తెలుసు. కాబట్టి నీకు దడ ఆయాసం వద్దు, ఓకేనా? ఇప్పుడు పాపం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ శాపంలో ఉన్నారో. ఇప్పుడు పాపం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ శాపంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఒక్కటి చెప్తాను నేను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. పాత జీవితాన్ని వదిలే క్రీస్తులో క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారిపో. ఆ తర్వాత నీకు 2 ఉంటాయి. ఒకటి, జీవితంలో సమాధానము, నెమ్మది. మరణానంతరం ఖచ్చితంగా మోక్షం, నిత్య జీవం. నా కోరిక న్యాయమైంది, మా అమ్మ నాన్న మోక్షం పంపించాలని. కానీ నేను వెతికిన మార్గాల్లో మోక్షం లేదు. అందుకే మోక్షం ఇచ్చే మార్గంలోకి ముందు నన్ను నడిపించి, తర్వాత నా ద్వారా వాళ్ళకు సువార్త చెప్పించి, వాస్తవంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే, ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు వాళ్ళిద్దరు. వాళ్ళకి యేసును పరిచయం చేసింది నేనే, దేవుని కృపలో. అర్థమైందా? అందుకే ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నా మీద మా నాన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, రోజేమో ఆయనకి నేను చేయబెట్టి ప్రార్థన చేస్తా. ఎందుకంటే క్రీస్తునందు నేనే వారిని కన్నాను గనక. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తుని హత్తుకోండి. ఆయన చూస్తున్న దేవుడు, ఎల్ రోయి, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా యేసుప్రభుని తెలుసుకోపోతే, ఇదిగో దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, నువ్వున్న ఆ వేదన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ నెమ్మది లేని బ్రతుకు నుంచి బయటపడాలి, ఇహమందు నెమ్మది, పరలోకం చేరాలి అనే ఆశ నీకుంటే, ఇదిగో నేనేసిన అడుగు నువ్వు కూడా. నేను చేయకుండా రాలా, సాక్ష్యాలు కూడా చూపించా కదా, అన్నీ చేసి పక్కనేసి వచ్చా. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. క్రీస్తులో మాత్రం నాకు ఈ 2 దొరికినాయి. నీకు కూడా కావాలనుకుంటే ఒక్క ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నేను కూడా తెలిసి తెలియక నేను ఎన్నో అన్నాను, ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ సేవకుడు చెప్పినట్లు ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఉన్నాయి. నానా రకాలుగా నలిగిపోయి చితికిపోయి ఉన్నాను. దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకో. ఆయన ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో నేను కూడా నీకు సాక్షిగా బతుకుతానయ్యా. నా పాపాలు కడిగేసి నాకు కూడా రక్షణ అయ్యా, నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక చిన్న ఆహ్వానం పలుకు. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలోకి వస్తున్న రాత్రి.